హాయ్ అండి. శ్రీనివాసం నుంచి నేను పార్థని. కడుపులో గుడగుడ ఒకసారి అవుతూ ఉంటాయి. ఎందుకంటే మసాలా ఫుడ్‌లు గానీ, ఏవైనా కొంచెం కొంతమంది ఏంటంటే నాన్ వెజ్ ఎక్కువ తిన్నా కూడా, లేదు వెజిటేరియన్స్ కొంచెం పుల్లని పదార్థాలని గానీ, మసాలా ఫుడ్స్ బయట ఈ పానీపూరీలని, తర్వాత చాట్‌లని ఇలాంటివన్నీ తింటారు. ఫుడ్డు తీసుకోవాల్సిన దానికన్నా ఎక్కువ తీసుకుంటూ ఉంటాం. అదేంటంటే ఒక్కొక్కసారి ఫుడ్ పాయిజన్‌లా అవుతుంటాయి. ఆ ఫుడ్ పాయిజన్ అన్నది వెంటనే కనిపించదు. 1 వీక్ ముందును ఏం తిన్నాము అన్నది చూసి అప్పుడు మనకి తేడా వస్తుంది కడుపులో. ఈ కడుపులో ఏంటంటే గుడగుడ మనకి ఒకలా అనిపిస్తుంది. మోషన్ వస్తున్నట్టు, రానట్టు అలాంటి ఫీలింగు. ఒకటికి 2 సార్లు బాత్రూమ్‌లోకి వెళ్ళడం. ఇలాంటివన్నీ చాలా ఇరిటేటింగ్‌గా ఉంటాయి కదా! దానికి కొంచెం చిన్న చిన్న చిట్కాలైతే మనం చూసుకుంటూ ఉంటాం. అవి వంటింట్లోనే మనకు దొరుకుతాయండి. మన ఒంటికి ఏదొచ్చినా సరే, చాలా మటుకు వంటింటి చిట్కాలే మనం పాటిస్తే, డాక్టర్ దగ్గరికి అత్యవసరమైతే తప్పదు డాక్టర్ దగ్గరికి. కానీ కొన్ని కొన్ని వాటికేంటంటే అరగకపోతుంది. అన్నం తిన్నాక అరగదు. పులతేనుపులొస్తాయి. అలాంటప్పుడు మనం ఏంటంటే ధనియాలు, జీలకర్ర ఇలాంటివి నీళ్ళల్లో కషాయంలా కాచుకొని తాగడం అలాంటివి. కొన్ని కొన్ని చిట్కాలైతే పాటిస్తాం. కానీ ఇప్పుడేంటంటే కడుపులో ఏమైనా చిన్న అలజడొచ్చినప్పుడు, మసాలా ఫుడ్ ఎక్కువ తిన్నవాడికి ఇదంతా తప్పదు మనకి. అలాంటప్పుడు ఏం చేసుకోవాలి అన్నది చిన్నగా ఈ వీడియోలో అయితే చూద్దాం. నాకు తెలిసి మా ఇంట్లో ప్రతి ఒక్కళ్ళం మేము చేస్తాం. ఎందుకంటే రాత్రిళ్ళు ఫ్రూట్ తినకూడదు అంటారు. కానీ మా ఇంట్లో ఏంటంటే రాత్రే ఫ్రూట్ తింటాం అంటారు. పెరుగన్నం అని, చపాతీ అని ఏం తిన్నా కూడా రాత్రి 8:30 అది నేను మాన్చలేకపోతున్నాను మా వారితో. రాత్రి ఫ్రూట్ తింటే గాని నాకు పడుకున్నట్టు అవ్వదు అని. అలాగే ఏంటంటే కొంచెం వయసు ఎగుతున్న కొద్దీ, మనకి వయసు పెరుగుతున్న కొద్దీ ఎప్పుడూ ఒకలా ఉండం గదా! మనలో కూడా తేడాలొస్తాయి. లోపల ఈ కడుపులో ఏం జరుగుతోంది అన్నది మనకి తెలీదు. అందుకే ఏంటంటే సాత్విక ఆహారమే తీసుకోవాలెప్పుడు. మేము చాలా మటుకు మసాలా ఫుడ్‌లు తక్కువ. అల్లం, వెల్లుల్లి తక్కువే వాడతాం. ఎప్పుడో ఒక 3 మంత్స్, 4 మంత్స్‌కి ఒకసారి హోటల్‌కి వెళ్ళి ఏదో మా వారికి కావాల్సిన ఫ్రైడ్ రైస్ అని అలా కొన్ని ఇంట్రెస్ట్ ఉన్నాయి. ఆలు గోబీ అని, లేకపోతే ఏవో చిన్న చిన్న ఇంట్రెస్ట్ ఉంటుంది. అలా తిందాము అని. అలా ఓ 4 మంత్స్‌కో లేకపోతే ఏదైనా అకేషన్స్, పుట్టినరోజులు, మ్యారేజ్ డేలు అలా వెళ్తూ ఉంటాం. కానీ రోజు ఇంట్లో అయితే మేమెప్పుడు పప్పన్నం, కూర, పులుసు, పచ్చడి ఇలాగే ఉంటాయి గానీ ఎక్కువ. ఇప్పుడు ఆవకాయల టైం కూడా కదండీ! ఆవకాయలు పెట్టేసుకున్నాం. రుచి చూడాలి. ఒకటికి 2 సార్లు ఒక ఆవకాయ కలుపుకోవడం. దాంతో కొంచెం కడుపులో చిన్న చికాకుంటుంది. దానికి ఈరోజు నేను చెప్పేది చూడండి ఒకసారి. రండి నేను మీకు చూపిస్తాను. ఇప్పుడు నేను తీసుకున్నది పెరుగండి. కమ్మగా తోడు పెట్టుకున్న పెరుగు. ఈ పెరుగు కూడా పులవకూడదండి. చక్కగా కమ్మని పెరుగు తోడెట్టుకున్న పెరుగైతే మనకి మంచిది. ఎందుకంటే కడుపులో మనకి పులతేనుపులని ఇలాంటివన్నీ వచ్చినప్పుడు మళ్ళీ పుల్లని పెరుగు తీసుకుంటే ఆ యాసిడ్ ఫామ్ అవుతుంది. అందుకే ఏంటంటే కమ్మగా ఉండాలి. అప్పటికప్పుడు తోడు పెట్టుకున్న పెరుగైతే మంచిది. ఈ పెరుగు అలాగే ఇక్కడ నేను మెంతులు తీసుకున్నాను. ఈ మెంతులు కడుపుకి చాలా చలవండి మెంతులు. షుగర్ పేషెంట్లు రాత్రి నీళ్ళలో నానబెట్టుకొని పొద్దుట ఆ నీళ్లు తాగి ఆ మెంతులు కూడా నవిలేస్తారు. తినగ తినగ వేమ తీయనుండు అన్నట్టు మెంతులు చేదే గాని నీళ్ళలో నానిన తర్వాత ఆ మెంతులు రుచి చాలా బాగుంటుంది. నవ్వులుతున్న కొద్దీ ఒక నిమిషం ఒకరోజు చేదుంటుంది. రెండో రోజు నుంచి అది మన నోటికి అలవాటు అయిపోతుంది. ఇప్పుడు ఈ కడుపులో గుడగుడకి, కడుపులో అజీర్ణానికి, కడుపులో మోషన్స్ వస్తున్నట్టు రానట్టు పిల్లలు కూడా చినుకుతూ ఉంటారు. కొంచెం నేను ఉన్నది ఉన్నట్టే మాట్లాడుతున్నాను. పిల్లలు ఏంటంటే డ్రాయర్లలో కొంచెం అవుతూ ఉంటుంది. పిల్లలే కాదు పెద్దవాళ్ళకు కూడా ఆపుకోలేరు. చిన్నగా చినుకుతారు. ఎందుకు? అది కడుపులో తేడాయే కదా! దానికి ఈరోజు ఈ పెరుగు మెంతులతో ఒక చిన్న చిట్కా అయితే చెప్తున్నాను రండి. ఇప్పుడు ఈ పెరుగు కమ్మని పెరుగు ఒక 2 చెంచాలు తీసుకోండి. దీంట్లోకి ఈ గ్లాసులోకి తీసుకోండి. ఇంకొక చెంచా తీసుకున్నాం. దీన్ని ఇప్పుడు ఈ పెరుగుని ఈ చిన్న స్పూన్ మెంతులు కలపండి. కలిపి దీన్ని కొంచెం ఇవి తిప్పుకోండి. దీన్ని మనం ఏం చేయాలంటే కడుపులోకి తీసుకోవాలి. ఈ మెంతుల్ని మనం శుభ్రంగా గడగడ తాగేయాలి. తాగితే ఏంటంటే కడుపులో చల్లదనం ఎంతో బాగుంటుంది. ఇలాగ కాని పక్షంలో ఇంకొకటి కూడా చెప్తాను.
ఒక గ్లాస్ టంబ్లర్ తీసుకోండి. మజ్జిగ మనం కొట్టుకుంటాం కదా, దాంట్లోకి ఒక చిన్న స్పూను మెంతులు వేసుకోండి. తర్వాత కొంచెం చిలికిన మజ్జిగనే, ఆ మజ్జిగనే కొంచెం చిలకండి. తియ్యటి పెరుగుని కొంచెం చిలకాలి. ఇప్పుడు ఇది పలచగా రావాలంటే ఒక గ్లాసు నీళ్ళు, మనం ఎంత పలచగా తాగాలనుకుంటున్నామో అలా పోసుకోండి. ఒక చిటికెడు ఉప్పు, ఒక చిటికెడు పంచదార. దీనికి చక్కగా ఇలా మూత పెట్టేసుకోండి. బాగా మూత పెట్టేసి దీన్ని మాత్రం ఇలా చక్కగా షేక్ చేసుకోండి. మజ్జిగ కింద పడకుండా చక్కగా ఇలాంటి టంబ్లర్స్లో మనకి మజ్జిగ కలుపుకోవడానికి ఈజీగా ఉంటాయి కదా, దీన్ని బాగా షేక్ చేయాలి. షేక్ చేసిన తర్వాత మజ్జిగ అయితే రెడీ అయిపోతుంది. ఇలా అయినా తీసుకోవచ్చు, లేదు ఇలాగ పెరుగు మీకు ఇలాగేంటంటే తొందరగా మనకి రిలీఫ్ వస్తుందన్నమాట. ఈ తాగడం తొందరగా రిలీఫ్ వస్తుంది. ఇది రోజులో 3 సార్లు తాగామనుకోండి, కడుపులో ఉన్న చికాకంతా పోతుంది. మెంతులు కడుపుకి చల్లదనం అండి, ఎన్నో సుగుణాలు ఉన్నాయి. అవన్నీ ఈ వీడియోలో మాట్లాడుకుందాం, దీనివల్ల ఏంటి అన్నది. పెరుగు మెంతులు ఆరోగ్యాన్ని, చర్మాన్ని మెరుగుపరచడంలో చాలా అద్భుతంగా పనిచేస్తాయి. అయితే ఈ పెరుగు మెంతుల మిశ్రమం ఏంటంటే మన జీర్ణక్రియను మెరుగుపరుస్తుందండి, బరువు తగ్గడానికి సహాయపడుతుంది. అయితే జీర్ణ వ్యవస్థ ఎలా మెరుగుపరుస్తుంది అని చూసామంటే పెరుగులోని మంచి బ్యాక్టీరియా, మెంతుల్లోని ఫైబరు కలిసి జీర్ణ వ్యవస్థను ఆరోగ్యంగా ఉంచుతాయి. అంటే మలబద్ధక సమస్య అన్నది తగ్గిస్తుంది. ఈ మెంతి గింజలు చిన్నవే కానీ జీర్ణక్రియను మెరుగుపరచడంలో సహజ మందుగా పనిచేస్తుందండి. పెరుగులో మెంతులు కానీ, లేదు నీటిలో నానబెట్టిన మెంతులు కానీ మనం తీసుకున్నామంటే జీర్ణక్రియ సక్రమంగా జరుగుతుంది. గ్యాసు, అజీర్ణము, కడుపు ఉబ్బరము, కడుపు నొప్పులు, విరోచనాలు ఇలాంటివన్నీ కూడా తగ్గుతాయి. రెండు కలిసి మన కడుపులో మంచి బ్యాక్టీరియా పెరగడానికైతే సహాయపడతాయి. తద్వారా గట్ హెల్త్ మనకి మెరుగుపడుతుంది. ఆరోగ్యకరమైన జీర్ణ వ్యవస్థ శరీరానికి అన్ని విధాలా శ్రేయస్కరం కదా, అందువల్ల ఈ పెరుగు మెంతులు తీసుకోవడం చాలా మంచిది. పెరుగులోని మంచి బ్యాక్టీరియా ప్రోబయోటిక్స్ పేగుల ఆరోగ్యాన్ని కాపాడి అసిడిటీ, మలబద్ధకం వంటి సమస్యని తగ్గిస్తుంది కదా. పెరుగు మెంతులు కలిపి తీసుకుంటే ఎంత లాభమో, పిల్లలకి పెద్దలకి చాలా బాగా పనిచేస్తుంది. వీడియో నచ్చితే ఒక లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకొని హైప్ బటన్ని క్లిక్ చేయండి. మరొక కొత్త అంశంతో మళ్ళీ మీ ముందుకు రావడానికి ప్రయత్నం చేస్తాను. మీ పార్థ.